కలెక్టర్ అందరూ ఉన్నారు సార్. సార్ తమ గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం 2వ విడతగా ఈ ఫండ్స్ రిలీజ్ టు ఆల్ ద కాపు బెనిఫిషరీస్ కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్ళడానికి ముందు ఒక చిన్న మరో చరిత్రకు ఆయన సంతకం తరతరాల సంతోషానికి పునాది. ఆయన పెన్నులోని ఒక్కో సిరా చుక్క పేదల తలరాతను మార్చేందుకే ప్రవహిస్తుంది. పేదల కష్టాలు, మహిళల కన్నీళ్లు చూసి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని లిఖించారు ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తొలి నడకలోనే చరిత్రలు సృష్టిస్తూ మునుపెన్నడూ లేని విధంగా ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందేలా మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి పేద కాపు కులాలకు చెందిన బలిజ, తెలగ, ఒంటరి కులాల అక్క చెల్లెమ్మలను నేను చూశాను. వైఎస్ జగన్ నవప్రతింపజేస్తున్న ఈ పథకంతో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు కాపుల సంక్షేమం కోసం 2 ఏళ్లలోనే 12,000 కోట్లకు పై ఇంటింటి సర్వే నిర్వహించి జగన్ ప్రభుత్వానికి గ్రామ వార్డు స్థాయిలో వాలంటీర్లను ఎంపిక చేసింది జగనన్న ప్రభుత్వం. ఆదాయ పన్ను కడుతున్న వారు కాకుండా 10 ఎకరాల పొలం ఉన్న వారు కాకుండా 3 అర్హులుగా గుర్తించింది జగనన్న ప్రభుత్వం. ఈ విడతలో 3,27,000 పైగా పేద కాపు అక్క చెల్లెమ్మలకు 402 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇప్పుడు 2వ విడతలో 1 జూలై 22న 3.27 లక్షలకు పైగా పేద కాపు చూస్తా ఉంది. నిరుపేదలుగా ఉన్న కాపు అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే పరిస్థితి రావాలి, వాళ్ళకు ఆర్థిక స్వావలంబన రావాలి అని వాళ్ళ కోసం కూడా ఒక మంచి పథకాన్ని వైఎస్ఆర్ చేయూతల ఈ రకంగా ఇవాల్వ్ చేశాను. అదే మాదిరిగానే కాపు అక్క చెల్లెమ్మలకు కూడా ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో, దృక్పథంతో వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకానికి రూపొందించడం జరిగింది. 2వ ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ముఖ్యమైన ఉద్దేశం ఒక అక్కని కానీ ఒక చెల్లెమ్మని కానీ అదే అక్కను అదే చెల్లెమ్మను వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం 15,000 రూపాయల డబ్బులు ఇస్తా పోతే 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకి ఇస్తూ పోతే 75,000 రూపాయల అక్క చెల్లెమ్మ చేతిలో ఉంటుంది. ఆ 75,000 రూపాయలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ పోతే ఆ అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద ఖచ్చితంగా తాను నిలబడగలుగుతుంది అన్న ఒక గొప్ప ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమం ఇది. ఇందులో మొట్టమొదటిగా చేయూత ద్వారా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అతి చెల్లెమ్మకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. 18,750 రూపాయలు చొప్పున 4 సంవత్సరాల పాటు అదే అక్క చెల్లెమ్మలకి వరుసగా 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం. ఒకవేళ వాళ్ళు 60 దాటిపోతే ఈ మధ్యలో వాళ్ళకి ఎలాగో పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాగో బాగుంటుంది. ఈ 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో గల మెజారిటీ ఆఫ్ దీస్ అక్క చెల్లెమ్మలకు అదే కార్యక్రమం ఇస్తూ పోతే న్యాచురల్గా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అన్న గొప్ప దృక్పథంతో అడుగులు ముందుకు వేశారు. ఆ చేయూత పథకానికైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకైతే చేయూత పథకానికి తోడు ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో కూడా టైఅప్ చేయించే కార్యక్రమం కూడా చేశాం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కొంత వ్యాపార అవకాశాలను మెరుగుపరచాలి అనే తపన తాపత్రయంతో రిలయన్స్ కానీ, ఐటీసీ కానీ, ఈ ప్రాక్టర్
అండ్ గ్యాంబుల్ కానీ, హిందుస్థాన్ లివర్ కానీ, అమూల్ కానీ ఇలాంటి సంస్థలన్నింటిలో కూడా భాగస్వామ్యం కూడా చేశాం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చేయి పట్టుకుని నడిపించాలని తప్పన తాపత్రయంతో. కానీ అదే కార్యక్రమం ఎంతమందికి చేయగలుగుతాము అనేది న్యాచురల్గా ఇదే రిలయన్స్ కానీ, ఇదే ఐటీసీ కానీ, ఇదే హిందుస్థాన్ లివర్ కానీ, ఇదే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కానీ, ఇదే అమూల్ కానీ చేయగలిగిన సంఖ్య న్యాచురలీ తక్కువగానే ఉంది. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరికైతే అటువంటి సహాయం డైరెక్ట్గా అందరి పరిస్థితి ఉన్నా కూడా అటువంటి చేయక డైరెక్ట్గా లింక్ ఇవ్వలేకపోయినా కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒకేసారి 15,000 రూపాయలు ఖచ్చితంగా వచ్చి ప్రతి సంవత్సరం వస్తూ పోతే 75,000 దాకా వస్తూ పోతే న్యాచురలీ మన బుర్రలో ఆలోచనలు కూడా వ్యాపార దృక్పథంతో అడుగు వేసే ఆలోచనలు కూడా వస్తాయి. ఖచ్చితంగా అన్న చెప్పాడు, ఖచ్చితంగా ఈ డబ్బు నా తమ్ముడు చెప్పాడు, నా అన్న చెప్పాడు, ఖచ్చితంగా ప్రభుత్వం మాట చెప్తే మాట మీద నిలబడే ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పి ఎప్పుడైతే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, ఏ నెలలో ఇస్తాడో కూడా అన్న అదే పనిగా ముందుగానే చెప్తున్నాడు, నా తమ్ముడు ముందుగానే చెప్తున్నాడు అని చెప్పి ఆకకు ఆ చెల్లెమ్మకు భరోసా ఇస్తే ఎప్పుడైతే అందుతుందో ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక ప్లానింగ్ జరుగుతుంది. ఆర్థికంగా ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి, 75,000 వస్తుంది, నేను ఈ మాదిరిగా వ్యాపారం చేయగలుగుతాను, చేస్తే నాకు ఈ మేరకు మంచి జరుగుతుంది అని చెప్పి గురువుల ఆలోచనలు కూడా వేగవంతంగా అడుగుతూ వేస్తాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్తో మరో చరిత్రను లిఖించింది మన జగనన్న ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండో విడత మరి కాపు నేస్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి మరి ఈరోజు కాపుల యొక్క జీవితాల్లో ఒక వెలుగు తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి నేను గర్వంగా చెబుతా ఉన్నా. మన గత ప్రభుత్వాలు మనం చూసాం, గత పాలకులు చూసాం, ఎన్నో రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ నాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కాపులకి ప్రాధాన్యత ఇస్తూ అతని యొక్క మంత్రివర్గంలో కానీ అతను తరపున కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా కానీ అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు కనపడతా ఉంది. ఇది అక్షర సత్యం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రధానమైనటువంటి మంత్రి పదవులు కూడా ఈరోజు కాపు సామాజిక వర్గానికి ఇచ్చి మరి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా కాపు సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి నేను చెబుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు గుంటూరు ఇంత పెద్ద నగరానికి మరి ప్రథమ పౌరుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు గుంటూరు నగర మేయర్గా నేను ఉన్నానంటే అది కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్ద పీట వేయటం అనేది ఇది అక్షర సత్యం. ఎందుకంటే కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తదంటానికి నాతో పాటు అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా మరి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు మరి రాతంశెట్టి రామాంజలి గారు కూడా ఈరోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నియమింపబడ్డారంటే మరి కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేస్తం కింద రెండో విడతని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తే మరి సుమారు 490 కోట్ల పైచీలకు ఈరోజు రెండో విడతలో కాపు నేస్తం కింద ప్రతి ఒక్కరి యొక్క బ్యాంకు ఖాతాల్లో 18,500 రూపాయలు ఈరోజు వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే గత పాలకులు మనం చూసాం, గత ప్రభుత్వాలు చూసాం, సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి కాపుల ఓట్లతో
ముఖ్యమంత్రులై కాపుల ఓట్లు అధికారంలోకి వచ్చినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రిజర్వేషన్ కల్పిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తాను, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల్ని కనీసం 10,000 కాదు కదా, అరకొరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ లేకపోతే 100 హామీలు ఇస్తే 10 హామీలు కూడా నెరవేర్చలేని ప్రభుత్వాన్ని మనం చూసాం. కానీ ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ మరి ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం. ఎందుకంటే ఈ కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మరి రాష్ట్రాలు కూడా అన్ని చోట్ల కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి. అయినా సరే మరి 2 సంవత్సరాల నుండి కూడా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మాట ఇచ్చానా మాట తప్పకూడదనే ఒక భావన ఆయన ఉండబట్టే, ఆ గౌరవం ఉండబట్టే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలను కూడా అన్నీ కూడా మరే ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మరి కాపు నేస్తం కింద మరి గత ఏడాది 3.27 లక్షల మహిళలకు, కాపు మహిళలకు మరి నేరుగా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి అందించడం. మరి ఆ రోజు ఎలక్షన్ ముందు ఆయన ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు కూడా 75,000 రూపాయలు, 15,000 చొప్పున ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మరి 2 సంవత్సరాలు కూడా ఆయన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు 2వ సంవత్సరం కూడా మరి వారి ఖాతాలోకి 491 కోట్ల రూపాయలు జమ చేయడం. మరి గతంలో కూడా చూసాం, కాపు కార్పొరేషన్ కింద 10,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి కనీసం 2,000 కోట్లు కూడా మరి రిలీజ్ చేయలేని ప్రభుత్వం, ఇవ్వలేని ప్రభుత్వం మనం చూసాం. మరి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోనే మరి కాపుల కింద మరి 12,126 కోట్ల రూపాయలు మరి నేరుగా కాపు మహిళలకు కానివ్వండి, కాపు కుటుంబాలకు కానివ్వండి నేరుగా లబ్ధి చేకూర్చడం చూసాం. ఈరోజు అందరూ కూడా ఒక మార్పు చూస్తూ ఉన్నాం. ఈరోజు మాట ఇచ్చారు, వాళ్ళ డైరీలో సంవత్సరం ముందే డైరీ రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా డైరీ ప్రకారం ఏమిస్తామని ప్రతి హామీ కూడా ఇవాళ డైరీల ప్రకారం ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. మరి తప్పకుండా మరి ఈరోజు ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఏర్పడింది. మరి భరోసా, ఈరోజు కోవిడ్ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒక భరోసా, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అన్న ఒక భరోసా ఈరోజు ప్రజల్లో స్పష్టంగా ఉండడానికి మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం, ప్రతి నెల కూడా ఇస్తున్న కార్యక్రమం సంక్షేమ పథకాలే నిదర్శనమని భావిస్తూ మరి తప్పకుండా మరిన్ని కార్యక్రమాలతో మరి ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. రిజర్వేషన్ సంగతి తర్వాత సంగతి, కాపులకి ప్రతి సంవత్సరం కూడా 1000 కోట్లు ఖర్చు పెడతానని 380 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే ఈ రాష్ట్రం అంతా కాపుల్లో బాగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చి ఆయన ఓడించడం జరిగింది. పర్టికులర్గా ప్రత్యేకంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ వైఎస్ఆర్ పార్టీకి జగనన్న నమ్మి ఇన్ని సీట్లు ఇచ్చారంటే కారణం అప్పటికేం చేయలేదు జగనన్న. కేవలం జగనన్న మాట మీద నమ్మకంతో ఆయన పాదయాత్ర చేసినప్పుడు మాట ఇచ్చిన తీరు చూసి ఆయన నమ్మి ఇన్ని సీట్లు ఇచ్చిన పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు చేస్తారంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇంకా 5%, 10% చెప్తాడు. అలివిగాని సమస్య చాలా చెప్తాడు. ఇస్తానని వరాలు, నేను ఇస్తాను 1,00,000 కోట్లు ఉంటాడు, ఇస్తాడా? కాబట్టి చంద్రబాబు నాయుడు విషయం మాత్రం మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడే ఓ సోదరిమణి అంది, అన్న నువ్వు ఇప్పుడు ఈ టైంలో నాకు 15,000 ఇవ్వటం, నేను రైతు కుటుంబం నుంచి వచ్చానన్న, నాకు ఇది వ్యవసాయానికి నాకు బాగా పనికొచ్చిందన్న అని చెప్పి చిత్తూరు జిల్లా నుంచి ఒక మహిళా సోదరి, కాపు సోదరి మాట్లాడిన తీరు చూస్తే మాత్రం నిజంగా ఇట్లానే రైతాంగం ఈ రాష్ట్రంలో మొత్తం కూడా రైతాంగం అనేవాళ్ళకి డబ్బులు చాలా అవసరం ఇప్పుడు. మరి ఈ సమయంలో ఆ 15,000 చాలా ఉపయోగపడ్డాయి. మరి జగనన్నని గుండెల్లో పెట్టుకొని దాచుకుంటారు కాపు మహిళా సోదరులు, అందులో ఎలాంటి సందేహం లేదు. మధ్యలో ఎవరో వచ్చి ఏదో మాయ మాటలు చెప్పి కులం పేరుతో, మతం పేరుతో వాళ్ళు ఓట్లాడటం కానీ చేసేది ఏమీ ఉండదు. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు చేసుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదో చెప్తే నమ్మే పరిస్థితుల్లో కూడా ఇవాళ కాపు మహిళలు లేవు. చాలా నమ్మకంతో, జగనన్న మీద నమ్మకంతో, జగనన్న గుండెలో పెట్టుకొని కాపాడుకుంటారని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మరి సోదరుడు అన్నట్టుగా సుమారు 4,000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, జీడీసీ సెంట్రల్ బ్యాంకు